భీమ్లా తండాకు పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే తమ గ్రామ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు సిద్ధంగా ఉన్నామని భీమ్లా తండా గ్రామ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. భీమ్లా తండాకు పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే తమ గ్రామ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు సిద్ధంగా ఉన్నామని భీమ్లా తండా గ్రామ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. దామరభీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ చేపడుతున్న బడిబాట కార్యక్రమం సందర్భంగా భీమ్లా తండాలో తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధిక శాతం కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడినవిగా ఉండడంతో ప్రైవేట్ వాహనాలకు అధిక మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నామని, మరోవైపు ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్లేందుకు సరైన రవాణా లేక, గత్యంతరం లేక ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోయారు. ఈ నేపథ్యంలో భీమ్లా తండా, దామరభీమనపల్లి, నేరెళ్లపల్లి, చండూరు మార్గంలో ఉదయం సుమారు 8 గంటలకు, అలాగే సాయంత్రం 4 గంటలకు విద్యార్థుల రాకపోకలకు అనుకూలంగా ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామస్తులు సర్పంచ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే భీమ్లా తండాతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు పెరిగే అవకాశం ఉందని సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ అభిప్రాయపడ్డారు. వాసులందరికీ, వార్డు మెంబర్, వార్డు సభ్యులందరికీ, తండ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. తండ నుంచి 16 మంది పిల్లల్ని తల్లిదండ్రులు పంపించారు మా ప్రభుత్వ పాఠశాల దామరభీమనపల్లికి. ఇక్కడ ఏమైందంటే పిల్లలకు బస్ సౌకర్యం లేక ఇప్పుడు ఛార్జెస్ బేర్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే అంత పేద కుటుంబము. వాళ్ళు ట్రావెల్ అలవెన్స్, ఆటో ఛార్జ్ కానీ, వ్యాన్ ఛార్జ్ కానీ పెట్టుకోవాలంటే కూడా దానికి కొంచెం సంకోచిస్తున్నారు, పంపట్లేదు, ప్రైవేట్గా పంపిస్తున్నారు. వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు ఒక 4-5 రోజులు బడికి వచ్చిరు, కానీ ఈ ట్రావెల్ అలవెన్స్ ఇట్లా వస్తుందని చెప్పినా కానీ వాళ్ళు ఫస్ట్ డబ్బులు కట్టాలనే కోణంతో ఆలోచించి పిల్లల్ని పంపడం లేదు. ప్రభుత్వము ఉన్నది ప్రభుత్వం ప్రజల కోసమే కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అక్కదాకా బస్సు నడుస్తుంది. ఈ తండకు వచ్చిపోవాలి బస్సు, ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయాలి. బస్సు ఏర్పాటు చేస్తే మా పిల్లలు ఉదయం పూట కరెక్ట్ బడి టైంకి, మళ్ళీ ఈవినింగ్ బడి టైంకి, ఈవినింగ్ 3 గంటలకు ఉండే బస్సు కరెక్ట్ 4 గంటలకు ఇక్కడ రావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 8:30కి పోయే విధంగా బస్సు ఏర్పాటు చేస్తే ఈ తండ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరుతారు. ప్రభుత్వ విద్యను బలోపేతం అవుతుంది, ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మరియు రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి నేను ఈరోజు ట్వీట్ చేస్తాను. తప్పకుండా గ్రామ సర్పంచ్ గారు కూడా మాట్లాడతారు. 100% ఇక్కడ బస్సు ఏర్పాటు చేయాలి. 2-3 రోజుల వారంలో అదే వచ్చే బస్సే ఈ టైమింగ్స్ మార్చి ఈ టైంలో వచ్చే విధంగా బస్సు ఏర్పాటు చేయాలని గ్రామ తరఫున కోరుతుంటారు. మా భీమ్లా తండాకు అది రోడ్ ఉన్నది, సౌకర్యం ఉంది, కానీ ప్రైవేటు వెహికల్స్ వచ్చేసరికి మొగ్గు అక్కడ చూపుతున్నారు. కానీ గవర్నమెంట్కి వెళ్ళి మాకు గవర్నమెంట్ నుంచి బస్సు వచ్చిందనుకో, ఆర్టీసీ బస్సు వస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం కదా, మాకే భారం తగ్గిపోతుంది. కానీ కొంచెం ఈ గవర్నమెంట్ మనకు తీసుకొని కొంచెం శ్రద్ధ తీసుకొని మా పిల్లలను కూడా ఈ గవర్నమెంట్ ఈ బస్సు ఇక్కడికి వచ్చిందనుకో, మేము కదా సిటీగా పోయేటోళ్ళం కూడా మాకు చాలా సేఫ్ అవుతుంది. మాకు కూడా గవర్నమెంట్ మాకు సహాయపడ్డట్టు మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ పిల్లలు కూడా మాకు బీద పరిస్థితుల్లో ఉన్నాం చాలా వరకు. ఇక్కడ పెట్టుబడి పెట్టలేక ఆ ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తున్నారు అంటే డబ్బులు 30,000 40,000 ఫీజులకు పోయి మాకు మా మీద నెత్తి మీద భారం పెట్టి మేము కూలినాలు చేసి బతికేటోళ్ళకు గవర్నమెంట్ బస్సు వస్తే మా పిల్లలందరూ మా గవర్నమెంట్ స్కూల్లో పోయి బాగా చదువుకుంటారని చెప్పేసి ఈ తండ నుంచి నేను సర్పంచ్గా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బస్సు రావాలి, భీమ్లా తండకు రావాలి, తండకు పాఠశాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తాం. గవర్నమెంట్ బస్సు వస్తేనే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం, బస్సు వస్తేనే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం. ఒక ఫోటో చేయండి.